మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మనకి డైరెక్టర్స్ పరంగా తెలుగులో కానీ చూసుకున్నట్లయితే ప్రత్యేకించి అంటే కొందరు ఏంటంటే కొన్నిటికి స్పెషల్ డైరెక్టర్స్గా ఉంటారు. సో ఆ వర్షన్లో మనం కానీ చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఎంటర్టైన్మెంట్ని వేరే వర్షన్లో చూపించడానికి ఈ డైరెక్టర్ పేరు మనకి వెంటనే గుర్తొస్తే, ముఖ్యంగా చెప్పాలంటే హారర్ ప్లస్ కామెడీ అనేటటువంటి కాన్సెప్ట్స్ ప్రెజెంట్ హిట్ అవ్వడానికి ఈ డైరెక్టరే కారణం అనమాట. సో ఈ పాటికి మీకు ఒక విషయం అర్థమైపోయి ఉంటుంది. సో ఎవరి గురించి చెప్పబోతున్నాను. సో మనం డైరెక్టర్ మారుతి గురించే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రోజుల్లో సినిమాతో ఒక సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసినటువంటి మారుతి, దాని తర్వాత బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం లాంటి ఒక బ్లాక్ బాస్టర్ని తీశారనమాట. దాని తర్వాత కమర్షియల్ మూవీస్తో భలే భలే మొగాడు వైర్ సినిమాతో నానితో తీసి సో ఒక మంచి సెన్సేషనల్ హిట్ అనమాట. ఒక మంచి క్రియేటివ్ కామెడీ, ఒక కొత్త కథను అయితే మనకు అందించాడు. అండ్ దాని తర్వాత కమర్షియల్ సినిమాగా వచ్చినటువంటి బాబు బంగారం పక్కా కమర్షియల్, అండ్ అలానే ప్రతిరోజు పండుగ. సో ఇటువంటి సినిమాలు చేసుకుంటూ ప్రెసెంట్ పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నది అయితే రాజాసాబ్ సినిమాని ప్లాన్ చేస్తున్నారనమాట. సో రీసెంట్ గా మారుతి ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ఒక స్టార్ హీరోయిన్ గురించి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తారనమాట. సో విషయం ఏంటి అంటే, బాబు బంగారం సినిమా తీస్తున్నప్పుడు అంటే విక్టరీ వెంకటేష్ బాబు హీరోగా చేస్తున్నటువంటి ఆ సినిమాలో సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్ నయనతార అంటే హీరోయిన్గా చూస్తే ఆవిడే సూపర్ స్టార్ అనమాట. సో నయనతార హీరోయిన్గా ఉన్నటువంటి ఆ సినిమాలో చాలా కాంట్రవర్సీస్ నడిచాయి ఆ టైంలో మనం కానీ చూసుకున్నట్లయితే. సో నయనతారకి ఏంటంటే ఫుల్ యాటిట్యూడ్ అని, అసలు ఏ చెప్పే మాట వినదని. సో ఆ టైంలో ఏంటంటే మేబీ మారుతి ఒక పెద్ద డైరెక్టర్ కాకపోవచ్చు కానీ మినిమం రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదంట. అండ్ అలానే మన వెంకీ మామతో కూడా అంత రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేసేవాళ్ళు కాదు. అండ్ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా అంత మర్యాదగా మాట్లాడేవాళ్ళు కాదంట. సో ఆవిడకి చాలా పొగరు, కాస్త యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తారు. సో ఇది నేను కొంతకాలం భరిస్తూ వచ్చాను మూవీ కోసము, బట్ ఒకనొక సిచ్యువేషన్లో నేను గొడవ కూడా దిగాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఏంటంటే ఆ గొడవ జరిగినటువంటి సమయంలో ఆమె షూటింగ్ స్పాట్ను వదిలేసి అయితే వెళ్ళిపోయారు. బట్ కొద్ది రోజుల తర్వాత ఇంకా ఒక సాంగ్ పెండింగ్ ఉండటం వల్ల ఆవిడ పిలిస్తే నేను వేరే షూట్లో బిజీగా ఉన్నాను, నేను రాలేను అని చెప్పడం జరిగిందనమాట. సో ఆ టైంలో నేను కాంట్రవర్సీలు తీసుకొని కోర్టుకి వెళ్ళి కేసు వేయకుండాను ప్రశాంతంగా ఆ సాంగే లేకుండానే బాబు బంగారం సినిమాని అయితే రిలీజ్ చేయడం జరిగిందని మారుతి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో నార్మల్గా ఏంటంటే ప్రతి డైరెక్టర్ ఏంటంటే ఒక మంచి పేరు వచ్చాక హీరోయిన్స్తో అండ్ నార్మల్గానే హీరోయిన్స్తో అనేటటువంటి వాళ్ళకి డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా మెయిన్ అనమాట. అంటే వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి కాబట్టి వాళ్ళ మధ్య బాండింగ్ బాగుండాలి. బట్ ఈ బాబు బంగారం సినిమాకి వచ్చేసరికి ఏంటంటే హీరోయిన్తో కాస్త సెట్ అవ్వలేదన్నమాట. అంటే ఆ పాటికి ఏంటంటే నయనతార ఈజ్ ఏ సూపర్ స్టార్ హీరోయిన్ అనిపోయింది. సో అందువల్ల ఏంటంటే మారుతి పెద్ద డైరెక్టర్ కాకపోవడంతో వెంకటేష్ బాబు అయితే ఛాన్స్ ఇచ్చారు కానీ నయనతార వచ్చేసి ఫుల్ యాటిట్యూడ్ చూపించారు అనేటటువంటి మాటలు అయితే చెప్పారనమాట ఆ ఇంటర్వ్యూలో. సో ఇది చూసినటువంటి చాలా మంది ఏంటంటే నయనతారలో ఇటువంటి ఒక యాంగిల్ ఉందంటే ఇప్పుడు వరకు కూడా ఎవరు చెప్పకపోవడంతో సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నటువంటి విషయం అయితే ఇంకా చాలా మందికి తెలియలేదు. సో మొత్తానికి మారుతి పరంగా మనం కానీ చూసుకున్నట్టయితే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ అటాచ్మెంట్స్ హర్రర్ అండ్ కామెడీ. సో ఇటువంటి వర్షన్స్లో మనకి ఒక మంచి కథలు అందించేటటువంటి డైరెక్టర్గా మారుతి మనకు పరిచయం అనమాట. అండ్ నెక్స్ట్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్గా మనకి ఎదిగినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో ద రాజాసాబ్ అనేటటువంటి సినిమాని తీస్తున్నారు. సో ఈ సినిమా 2025లో రావచ్చు. సో మ్యాక్సిమం 2024 డిసెంబర్లోనే సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. బట్ ఇన్ కేస్ అయినా లేట్ అయిందంటే మనం 2025లో పక్కా రిలీజ్ అయితే చేస్తారనమాట. సో మొత్తానికి మారుతి చేసినటువంటి అంటే నయనతార మీద డైరెక్టర్ మారుతి చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నార్మల్గా ఇప్పటి వరకు మనం అంటే కొన్ని చూసుంటాం కానీ ప్రత్యేకించి ఒక స్టార్ హీరోయిన్ మీద ఇటువంటి ఒక మాట మనం ఇప్పటివరకు వినలేదన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మిగతా డైరెక్టర్స్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ గాసిప్ ఆర్ కాంట్రవర్సీ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.